క్లోజ్ చేస్తున్నాం. హారతితో ఈ ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నమో మెహర్ బాబా, సులోచన, ధనలక్ష్మి బుక్ రీడింగ్ అనంతరం జ్యోతి గారు హారతి. జై బాబా, సులోచన. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा। अपार दिव्या कृपा सागरा। सकल चराचर जगदुद्धारा। सकल चराचर जगदुद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा। जोहारुलिवे श्री मेहेरु बाबा। మహిని జనించిన మానవ రూపా। మహిని జనించిన మానవ రూప। ఇహ పరానంద జీవనమీవ। ఇహ పరానంద జీవనమీవ। భవ భయ భంజన పరమ పావన। భవ భయ భంజన పరమ పావన। నమో మెహర్ బాబా अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु जेसी। अज्ञानांधत अंतमु जेसी। दिव्य विज्ञान दृष्टि न संगी। दिव्य विज्ञान दृष्टि न संगी। हरिषेद्वर्गमु अंतरिंपगा। हरिषेद्वर्गमु अंतरिंपगा। अव्यय मोक्षंबनुग्रहिंपुము। अव्यय मोक्षंबनुग्रहिंपुము। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदरिकी जय बाबा। रजनी गाరు जय मेहर बाबा अंడి। జై బాబా, సులోచన. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సత్య సంపద 2వ భాగంలో విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ముసుగులో దేవుడు, దీని గురించి మనం తెలుసుకుందామండి. బాబా మండలి గురించి చెబుతూ వాళ్ళు ప్రత్యేకమైన ఆత్మలని, వారు తన పని చేయడానికి తనకు పనిముట్లు అని అన్నారు బాబా. ఒక్క నిమిషం. బాబా ఇంకా మండలి సభ్యులు తన ఆంతరింగిక మండలి సభ్యుల చైతన్యంలో తనతో ఒకరని, తన పని కొరకు వారికి ముసుగులు వేశాను, లేకపోతే వారు నా కార్యాన్ని నెరవేర్చలేరు అన్నారు బాబా. అంతేకాక తన మండలి 1, 2 జన్మల అనంతరం భగవద్ అనుభవం పొందుతారని, తన ప్రణాళిక ప్రకారం వారిచే పని చేయించుకుంటానని, వారు ఆ పని పూర్తి చేస్తారని బాబా చెప్పారట అని బాబూజీ చెప్తున్నాడు. అంటే మండలి ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది కదా, బాబాయే మాట్లాడుతున్నారేమో అని. బాబా ప్రెజెన్స్ ని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం ఫీల్ అయ్యేవాళ్ళం కదా. అందుకని బాబా చెప్తున్నారు, మండలి అంటే సామాన్యులు కాదు. నా అంతరింగిక మండలి సభ్యుల్లో వీళ్ళు చాలా ప్రత్యేకమైన వాళ్ళు. అంటే ఒక ముసుగు వేసి కిందకి దింపాను, రాకపోతే వాళ్ళు కూడా ఈ భగవద్ అనుభవం పొందుతారు 2, 3 జన్మల తర్వాత.
ఆ ముసుగు కనుక లేకపోతే నా విశ్వ కార్యానికి వాళ్ళు హెల్ప్ చేయలేరు. అంటే వాళ్ళేంటో తెలిసిపోయిందనుకోండి, వాళ్ళు కూడా భగవంతుడని తెలిసిపోతే, బాబా చేసే విశ్వ కార్యక్రమానికి వాళ్ళు అంటే సాధనలుగా ఉండరు. అందుకని బాబా చెప్తున్నారు. తన అంతరంగిక మండలి సభ్యుల చైతన్యంలో తనతో ఒకరని, తన పని కొరకు వారికి ముసుగులు వేశానని, లేకపోతే వారు నా కార్యాన్ని నెరవేర్చలేరని అన్నారు బాబా. అంతేకాక తన మండలి 1, 2 జన్మల అనంతరం భగవద్ అనుభవం పొందుతారని, తన ప్రణాళిక ప్రకారం వారిచే పని చేయించుకుంటానని, వారా పని పూర్తి చేస్తారని చెప్పారట బాబా. అంటే మణి నువ్వు సద్గురువని కూడా బాబా చెప్పారు. అలాగే కొంతమందికి ఇక జన్మ రాహిత్యమని కూడా బాబా చెప్పారు. అలాగే ఈ 1, 2 జన్మల అనంతరం వీళ్ళు భగవద్ అనుభవాన్ని పొందేస్తారు అని బాబా చెప్పారట. మండలి వారి సంస్కారాలు సాధారణ మానవుల సంస్కారాలతో పోల్చితే భిన్నమైనవి అన్నారు బాబా. వారికి విజ్ఞాన సంస్కారాలుండడంతో వారు ఏ పని చేసినా కొత్త సంస్కారాల బంధనాలు వారికి రావట. వారిపై ఉంచబడిన విజ్ఞానీ సంస్కారాల ప్రకారం వారు పనిచేస్తారు. అవి 2, 3 జన్మలలో పూర్తిగా ఖర్చయిపోగానే భగవద్ అనుభవం పొందుతారు. అప్పుడు వారికి అవతారిణి వలె యోగా సంస్కారాలు మాత్రమే ఉంటాయి. ఈ విజ్ఞానీ సంస్కారాలపై పనిచేస్తూ బాబా తన మండలిని తన పనిముట్లుగా చేసుకుని మానవాళి కొరకు పనిచేస్తారు. వీటన్నిటి గురించి మనం విన్నాం, చదివాం. మండలి ద్వారా ఈ విషయాలు విన్నప్పుడు వారు సాధారణ మానవులు కారని అనిపించేది. ఇరిచ్చి చెప్పినట్లు మేము మండలి ప్రాపంచిక విషయాల పట్ల ఆలస్యంగా ఉండడంతో ఎవరైనా మమ్మల్ని సులువుగా మోసం చేయవచ్చును. ఆయనే అన్నీ చూసుకుంటాడు. ప్రపంచంలో మేము చేసేది ఏమీ లేదు. ఎందుకంటే మా జన్మే బాబా కొరకు అనేవారు టీరిచ్చి. అంటే వృస్తుంబి ఫల్హాడి చెప్తున్నాడు. మండలిని ఎందుకు ముసుగేసుకొచ్చారు అంటే వాళ్ళు కూడా అనంత చైతన్యంలో ఒక భాగమే. కానీ ఈ ముసుగు వేసి కిందకి తీసుకురావడం వల్ల భగవంతుడి కిందకి దిగినప్పుడు అవతారుడుగా ఆయన విశ్వ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఆ ముసుగు అవసరమని చెప్తున్నారు బాబా. లేకపోతే తన కార్యానికి ఉపయోగపడరు. కానీ 1, 2 జన్మల తనంతరం వాళ్ళు భగవద్ అనుభవాన్ని పొందుతారు అని చెప్తూ వాళ్ళకి విజ్ఞాని సంస్కారాలు మాత్రమే ఉంటాయి. అవి ఖర్చయిపోయాక యోగా సంస్కారాలు అంటే భగవంతుని యొక్క నేను భగవంతుడు అనే అనుభవంలోకొచ్చేస్తుందన్నమాట. అందుకని ఆ విజ్ఞాని సంస్కారాలు ఉంచి ఆ పని చేసుకుంటూ ఉంటాడట బాబా. వీటన్నిటి గురించి మనం చదివాం, విన్నాం అని చెప్తున్నాడు రుస్తుం. మండలి ద్వారా ఈ విషయాలు విన్నప్పుడు అంటే అవి విన్నా, చదివినా కూడా స్వయంగా మండలి చెప్తే మాత్రం నిజంగానే వీళ్ళు వీళ్ళు సాధారణ మానవులు కారు అనిపించేది అని చెప్తున్నాడు. అంతేకాక ఇరిచన్నట్ట మేము మండలి కూడా ఈ ప్రాపంచిక విషయాల పట్ల అలస్యంగా ఉండడంతో ఎవరైనా ఇట్టే మోసం చేసేయొచ్చు మమ్మల్ని. కానీ బాబా మమ్మల్ని చూసుకుంటారు. ప్రపంచంతో మేము చేసేదేముండదు. ఎందుకంటే మా జన్మే బాబా కొరకు. అంటే నడిచేది, నడిపించేది అన్నీ ఆయనే కనుక మాకు దేనితోనూ సంబంధం ఉండదు అని చెప్తున్నాడు ఇరిచి. మండలిని గమనిస్తే వారు చాలా సింపుల్‌గా ప్రపంచాన్ని పట్టించుకోనట్లు సహజంగా కనిపిస్తారు. మామూలు సాధారణ మానవుని వలె చిన్న చిన్న తప్పులు కూడా వారు చేస్తారు. ఒక్కొక్కసారి మామూలు మానవుల కంటే ఎక్కువ పొరపాట్లే చేసినా, మరొకసారి అంతులేని విజ్ఞానాన్ని కూడా ప్రదర్శించేవారు. వారి గొప్పతనమంతా సాదా సీదా స్వభావాలలో దాక్కుని ఉంది. లేకపోతే మన స్థాయిలో మనం వారితో మాట్లాడలేకపోయేవాళ్ళం. వాళ్ళెవరో తెలిసి వారి విజ్ఞానం, గొప్పతనం యొక్క ఎరుక నాకుండి ఉంటే, నాలాంటి వాళ్ళు అమితానందంతో పిచ్చివాళ్ళుగా అయిపోతారు. నేను ఏ పని చేయకుండా వాళ్ళ చుట్టూ తిరుగుతూ వారి గొప్పతనాన్నే పొగుడుతూ ఉండేవాడిని. అంటే ఆ ముసుగు కనుక లేకపోతే అండి, మనం వాళ్ళకి కూడా గుడులు, గోపురాలు కట్టేస్తాం మండలికి కూడా. అందుకనే అంటే ఆ డిఫరెన్సు ఒకసారి సాధారణ మానవుడుగా, ఒకసారి చాలా విజ్ఞానవంతుడిగా అలా కనిపించేవారట. అలా కనుక వాళ్ళు లేకుండా పూర్తిగా విజ్ఞానంతో వాళ్ళు ఉన్నారనుకోండి, నేనే పిచ్చివాడినయిపోతానని చెప్తున్నాడు రుస్తుము. ఎందుకంటే వాళ్ళ ప్రెజెన్స్‌లో అంతలా ఉండేది. అందుకని ఒకసారి ఎక్కువ విజ్ఞానంగా, ఓసారి ఏమీ తెలియనట్లుగా బాబా కూడా అలాగే ఉండేవారు కదా! సహవాసులు. అసలు ఈయన అవతారుడేనా? భగవంతుడేనా? అంత అమాయకంగా ఉండేవారు. మళ్ళీ అంతలోనే దైవత్వంతో ఉట్టి పడేవారు బాబా. కాబట్టి ఎందుకంటే ఆ దగ్గరతనం కోసం అవతారుడు చేసే చర్య. అంటే భగవంతుడు అంటే దూరంగా నించుడిపోతాడు మానవుడని ఆ దగ్గరతనం కోసం అమాయకత్వం నటించేవారు బాబా. కానీ ఇక్కడ బాబాయే ముసుగు వేసి తీసుకొచ్చారు మనకి. అందువల్ల ఈ విజ్ఞాని సంస్కారాల ద్వారా బాబా వర్క్ చేయించుకుంటున్నారు. అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా
వాళ్ళు అంతలా బాబా వర్క్ చేస్తున్నారు అంటే, బాబా యొక్క కృప వాళ్ళ మీద ఉండడం వల్లే వాళ్ళు చేస్తున్నారండి. కానీ పూర్తిగా విజ్ఞాని సంస్కారాలతోనే వాళ్ళున్నారనుకోండి, మనం కూడా వాళ్ళకి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాం. ఇరిచ్చికో గుడి, మెహరాకో గుడి కట్టేస్తాం. అందుకని ఆ వెరుపు, ఆ వేర్పాటు అంటే ఒకసారి అమాయకంగా, ఓసారి విజ్ఞానంగా అలా వాళ్ళు కనిపించడం కూడా మన మంచికే అయ్యింది అంటున్నాడు రుస్తుం. లేతే నేనే పిచ్చివాడినయిపోతాను. ఎందుకంటే నేను ఏ పని చేయకుండా వాళ్ళ చుట్టూ తిరుగుతూ వారి గొప్పతనాన్ని పొగుడుతూ ఉండే అంటే బాబా పక్కకెళ్ళిపోతారు. కాబట్టి బాబాకున్న లక్షణాలు వారికి ఉన్నప్పటికీ అవి కప్పబడ్డాయి. అయినప్పటికీ అక్కడ పనిచేసే మెహరాబాద్ వాసీలు ఆ లక్షణాలను అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నారు. వారిచ్చే ఆధ్యాత్మిక శిక్షణ కఠోరంగా మరియు మనస్సును శరీరాన్ని అలసిపోయేటట్టు చేసినా కూడా మండలితో కలిసి ఉండి వారి యొక్క గొప్పతనాన్ని అప్పుడప్పుడు చూడగలిగే అదృష్టం నాకు కలిగింది. అంటే చాలా సమస్యలుండేవి కదా! రుస్తుమే చెప్పాడు. ఆ ఫ్యాక్టరీ విషయంలో సమయంలో ఎంత సతాయించేవాడో బావూజీ కానీ, ఇరిచ్చి కానీ, మణి కానీ, ఆ సతాయింపులు చూస్తే అది ఒక ఆధ్యాత్మిక శిక్షణ అనుకున్నా, ఒక్కొక్కసారి మండలిలో ఉన్న గొప్పతనం మేము దగ్గరుండి చూడడం వల్ల మా అదృష్టం అని చెప్తున్నాడు. దానివల్ల ఆ పనిలో నేను నాకు ఇలా నచ్చచెప్పుకున్నాను. మండలి ఏదైనా చెయ్యని చూడ్డానికది ఎంత చెడుగానైనా అనిపించని. కానీ ఇదంతా నా మంచి కొరకే కదా! అని వారు చేస్తున్నది అనిపించేదిట. అంటే ఇరిచ్ ఫస్ట్‌లోనే చెప్పాడు. ఇప్పుడు రుస్తుమే చెప్పేస్తున్నాడు. వాడు ఎంత చెడ్డ పనైనా అంటే వ్యతిరేక భావంతో అది తప్పుని కరెక్ట్ అని చెప్పడం, కరెక్ట్‌ని తప్పని చెప్పడం ఇలా చేస్తూ ఉండేవారు కదా! అది ఎంత చెడుగానైనా అవని ఒక్క నిమిషమండి. ఓకే. జై బాబా. సారీ. అది సౌండ్ ఇందులోకొస్తుందని ఆఫ్ చేశాను. సరే ఇప్పుడేం చెప్తున్నాడంటే రుస్తుము, వాళ్ళు ఎంత చెడ్డగా అయ్యో! వీళ్ళు రాంగ్ చేస్తున్నారు, వీళ్ళు చెడ్డ చేస్తున్నారు అనిపించినా కూడా, అప్పుడు అనిపించేది రుస్తుంకి, ఇదంతా నా మంచి కొరకే, నా ఆత్మ ప్రయాణం కోసమే ఇదంతా చేస్తున్నారని నాకనిపించేది అని చెప్తున్నాడు రుస్తుం. ఒక ఆత్మకు అపారమైన లబ్ధి కొరకే బాబా మండలి ద్వారా చేసే పనులే మండలి చేసేవి. చాలా మంది నాతో ఈ విషయంలో ఏకీభవించరని నాకు తెలుసు. అంటే అది అనుభవపూర్వకంగా ఎవరి అనుభూతి వాళ్ళది. రుస్తుమి ఎంత చెప్పినా కూడా, మనం అక్కడికెళ్ళినప్పుడు మనకేదైనా అపోజిట్‌గా జరిగిందనుకోండి, మనం వెంటనే కాంప్రమైజ్ అవ్వం. ఆ! మండలు అలా చేశారేంటండి, ఇరిచి ఇలా చేసా అనే అంటాం. ఎందుకంటే, ఇది అతని యొక్క అనుభూతి. అలాంటి అనుభూతి ఏ ఆత్మకు ఆ ఆత్మ ఇవ్వాలి. బాబా ఇవ్వాలి తప్ప, అది నేను చెప్పేసినంత మాత్రాన మీరు మండలి గొప్పవాళ్ళు అని డిక్లేర్ చేయడానికి లేదు. ఎందుకంటే, బాబా మండలి ద్వారా చేసే పనులే మండలి చేస్తున్నారు కనుక అంటున్నాడు. చాలా మంది నాతో ఈ విషయంలో ఏకీభవించరని నాకు తెలుసు. నిజంగానే కదా! రుస్తుం పొగిడేశాడు గదా! మండలని చెప్పి. మండలి మన విషయంలో ఏదైనా చిన్న పొరపాటు చేశారే అనుకోండి, మనకంత అవగతం కాదు. ఎందుకంటే అతను చాలా రోజులు దగ్గరుండి వాళ్ళని అబ్జర్వ్ చేశాడు కనుక, నా ఆత్మ ప్రయాణానికే, నా మంచి కొరకే చేస్తున్నారని అనుకుంటున్నాడు. కానీ అది అందరికీ ఇదే భావన రావాలని లేదు అని చెప్తున్నాడు రుస్తుం. వారికి నేను ఇలా చెబుతాను. బాబా తన సాహిత్యంలో నొక్కి వక్కాణించిన వాటిని వ్యతిరేకించడం అంటే బాబాను వ్యతిరేకించడమే. మండలి వారిని విమర్శించడం లేదా వారి పనులు తప్ప ఒప్ప అని నిర్ణయించడం అంటే బాబాని విమర్శించడం అంత తప్పిదం. అంటే ఇది ఓకే. ఇది భావనలో పెట్టుకోవాలి మనం. అంటే ఈ రుస్తూం అంటున్నాడు, నేను అంగీకరించానని మీరు అంగీకరించక్కర్లేదు. కానీ బాబా తన సాహిత్యంలో ఏం చెప్తున్నారు కరెక్టే గదా! మండలి అంటే వీళ్ళు, ఇలా ఉండాలి, ఇలా ఆధ్యాత్మిక పరీక్ష ఇవన్నీ చెప్పినప్పుడు బా బా అవన్నీ కూడా మనం విమర్శించడానికి అర్హత లేదు. ఎందుకంటే భగవంతుడైన బాబా చెప్తున్న మాటలు. కాబట్టి మండలి అన్నది ఎంచుకున్నది బాబాయే కనుక, బాబావన్నీ కూడా కరెక్టే కదా! భగవంతుడు చేసేవన్నీ సత్యాలే కనుక, మనం మండలిని విమర్శించకూడదు అని ఆ జ్ఞానం మనకుండాలి అని చెప్తున్నాడు. వారు చేసే పనులు గాని, తప్పా, ఒప్పా అని నిర్ణయించడం ఇదంతా ఏమవుతుంది అంటే బాబా నిర్ణయాన్నే మనం విమర్శిస్తున్నట్టు అయిపోతుంది అని చెప్తున్నాడు చాలా అద్భుతంగా. అంటే నా నా భావనని మీరు ఏకీభవించక్కర్లే. కానీ బాబా చెప్పిన విషయాన్ని మాత్రం మనం ఏకీభవించాలి అంటున్నాడు. అంటే బాబా చెప్పింది మనం విమర్శించామంటే
భగవంతుడినే విమర్శించినట్టయిపోతుంది. మండలి అంటే ఎవరు? బాబా ఎంచుకున్న సాధనాలు. కాబట్టి వాళ్ళని విమర్శించకూడదు అని చెప్తున్నాడు. నాకైతే అలాగే అనిపిస్తుంది. మండలిని ఎంపిక చేసుకోవడంలో దేవుడు పొరపాటు చేశాడంటే అది మన తెలివి తక్కువతనం. సర్వజ్ఞుడైన భగవంతుడు భూత, భవిష్యత్, వర్తమానాలు నెరిగిన వారికి తన భౌతిక శరీరం త్యజించిన తర్వాత అంటే 40 సంవత్సరాల పాటు తన మండలి ఏం చేస్తారో ఆయనకి తెలీదా? అలా ఆలోచించడం మన మూర్ఖత్వం కాక మరేంటి? చాలా అద్భుతమైన విషయమండి. అంటే కొంతమందంటారు, రిచ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మణికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాళ్ళ బర్త్‌డేసు, వాళ్ళ డెత్ డేసు తలుచుకుంటున్నారు అంటే, వాళ్ళ జీవితంలో బాబాయే ఉన్నారు కనుక, వాళ్ళని తలుచుకుంటే బాబాని తలుచుకోవడమే. ఎందుకంటే, భగవంతుని ఎంపిక ఎప్పుడూ కూడా తప్పు కాదు అని చెప్తున్నాడు. వాళ్ళని విమర్శించామంటే భగవంతుని విమర్శించినట్టే అని చెప్తున్నాడు. కాబట్టి సర్వజ్ఞుడైన బాబాకి అన్నీ తెలుసు. మనం ప్రేయర్‌లో కూడా చేసుకుంటాం. సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు అని. అలాంటి ఆయన ఎంపికలో మనం తప్పించడం ఏంటి? అంతే కాకుండా తన భౌతిక శరీరం త్యజించిన తర్వాత అంటే 40 సంవత్సరాల పాటు తన మండలి ఏం చేస్తారో ఆయనకి తెలియదా? కాబట్టి మనం ఎప్పుడూ కూడా మండలిని విమర్శించకూడదు అంటున్నాడు. అలా ఆలోచించడం మన మూర్ఖత్వం కాక మరేంటి? అంటే మనం ఒకవేళ విమర్శించాము అంటే అది మూర్ఖత్వమే అంటున్నాడు. బాబా ప్రేమికులు చేస్తున్న విమర్శలను చాలా కాలంగా నేను వింటూనే ఉన్నాను. వారికి మండలి మరియు బాబా గురించి సత్యమేమిటో తెలియక మాట్లాడే మాటలు తప్ప వేరే కాదు. అంటే అవగాహన, పూర్తి అవగాహన మనకి బాబా మీదే లేదు. మండలి దగ్గర ఎక్కడికొస్తుంది? కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన లోపం అని చెప్తున్నాడు రుస్తుం. వారు బాబాను, మండలిని ప్రాపంచిక దృష్టితో మాత్రమే చూచి అందాజా వేసేస్తారు. నిజంగానే మెహ్రా గురించి వైఫ్ అంటారు. కొంతమందైతే బాబా ఫోటో, మెహ్రా ఫోటో పక్కన పెట్టేసి వీళ్ళిద్దరూ శివపార్వతులు అంటారు. అసలు ఎంత అంటే పూర్తిగా అవగాహన చేసుకోవాలండి. మెహ్రా అంటే తల్లితో పోల్చారాయన. ఆవిడ కూడా బాబాని బిడ్డలా చూసుకున్నారు. ఇవంతా వదిలేస్తారు. నా రాధ, నా సీత అనేసరికి ఇంక వాళ్ళిద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ చేసేసి కొన్ని సెంటర్‌లో అయితే వాళ్ళిద్దరి ఫోటో పెడతారు. మెహ్రా ఎప్పుడో చెప్పింది. బాబా పక్కన బాబా తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు. ఆఖరికి నా పుట్టినరోజైనా సరే అక్కడ పక్కన ఫోటో పెట్టొద్దని మెహ్రా ఖచ్చితంగా చెప్పారు. ఇవన్నీ మనం తెలుసుకోకుండా చేసే పొరపాట్లు. కాబట్టి ఇది మూర్ఖత్వం అంటున్నాడు. అవగాహన లోపం అంటున్నాడు రుస్తుం. కాబట్టి ఈ ప్రేమికులు విమర్శలు చాలా కాలంగా నేను వింటున్నాను. కానీ మండలి, బాబా గురించి సత్యమేమిటో తెలియక మాట్లాడే మాటలు తప్ప మరేం కాదు. వారు బాబాను, మండలిని ప్రాపంచిక దృష్టితో మాత్రమే చూచి అందాజా వేస్తారు. బాబా సాహిత్యంలో స్పష్టంగా తాను, తన మండలి చైతన్యంలో ఒకే స్థాయిలో ఉన్నామన్న విషయాన్ని వారు సరిగా అర్థం చేసుకోలేదు. ఆశ్రమాలు నడపడమో, పెద్ద పెద్ద భగవంతులు నిర్మించడమో భవంతులు ఆశ్రమాలు నడపడమో, పెద్ద పెద్ద భవంతులు నిర్మించడమో, లేదా పవిత్రమైన వాతావరణాన్ని కల్పించడమో బాబా పని కానే కాదు. అలా చేయడమంటే మాయా అనే కలను ఇంకా ప్రశాంతంగా చేసి, ఆ కల నుండి మేలుకొనకుండా పొడిగించడమే అవుతుంది అంటున్నాడు రుస్తుం. అంటే అన్నీ ఎరుకుపరిచేసి నువ్వు ఇలాగే ఉండు అంటే మాయలో కూడా మనం అట్రాక్ట్ అయ్యే విషయాలు పెట్టేశాడనుకోండి భగవంతుడు. ఇంకెప్పుడు మనం భగవంతుని దశ తిరుగుతాం? అందుకనే బాబా ఇలాగా చేస్తూ ఉంటాడు అని చెప్తున్నాడు. అంటే ఆయన ఎందుకు చేయలేదు పెద్ద పెద్ద ఆశ్రమాలు, పెద్ద పెద్ద భవంతులు. ఆఖరికి ఆయన పేరున ఏమీ లేదు. ఒక్క సమాధి, ఒక్క స్థలం ఒక్కటే బాబా పేరున ఉందేమో! అది కూడా ఉందో లేదో నాకు ఐడియా లేదు. కాబట్టి ఏవి ఆయన పేరున ఉంచుకోలేదు. ఎందుకు అలా ఉంచుకోకుండా ఉండడం మంచిదైంది. లేకపోతే ఆయన వచ్చిన కార్యం అసలు అయ్యి ఉండేది కాదు. ఆయన వచ్చిన కార్యం అవ్వాలి అంటే ఇలాంటివేం చేయకూడదు. అంటే ప్రశాంత వాతావరణం ఉండకూడదు. ఆకల నుండి మేల్కొల్పడమే ఆయన యొక్క కర్తవ్యం కనుక, అలాంటి వాతావరణం గనక ఉంటే ఎప్పటికీ మానవుడు కల నుండి మేలుకొనడు అని చెప్తున్నాడు రుస్తుం. ఆయన పనేంటంటే, ఈ కలను అశాంతిమయంగా చేసి, మనల్ని త్వరితంగా మేలుకొల్పడం. అందుకే ప్రపంచమంతా అశాంతిమయం అయిపోయింది. ఇలా కల అశాంతి కాగా, మనం మేలుకునే సమయం ఆసన్నమవుతుంది. ఈ సత్యాన్ని తిరస్కరించే వారందరికీ వారెక్కే పడవను వారు ఎక్కలేకపోయినా, వారు చేయబోయే ప్రయాణం బాగా జరగాలని నేను కోరుకుంటాను. నేను నా అనుభవంతో చెబుతున్న మాట విని, దీన్ని అంగీకరించినా, వ్యతిరేకించినా ఏదైనా కల్పితమే. నా స్వంత అనుభవాలను ఇంకా ఇంకా వ్రాసే ముందు నేను చాలా అసౌకర్యంగా అనుభూతి చెందాను. కానీ అనేక మంది బాబా ప్రేమికులు మరియు బాబా నుండి నా హృదయంలో కలిగిన ప్రోద్బలం వల్ల ఇంకా వ్రాయగలిగాను అని చెప్తున్నాడు. అంటే ఆయన చాలా స్పష్టంగా ప్రతిదీ చెప్పేస్తున్నాడు కనుక, కొంతమంది రుస్తుముని విమర్శించి ఉండవచ్చు.
విమర్శైనా, పొగడ్తైనా ఏదైనా కలే అంటున్నాడు. అంతా కల్పితమే అంటున్నాడు. కానీ బాబా ఎప్పుడూ కూడా అయోమయ, అశాంతి పరిస్థితులే ఉంటాయి. రాకపోతే మానవుడు ఆ భగవంతుని దశ తిరగడు కనుక పరిస్థితులు అలాగే ఉంటాయి అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ అనుభవాల ప్రకారం నేను రాస్తున్నాను. కానీ నా ఆరోగ్యం ఎంత సహకరించకపోయినా అనేక మంది ప్రేమికులు, నా హృదయంలో ఉన్న బాబా ప్రోద్బలం వల్ల నేను ఇవన్నీ రాయగలుగుతున్నాను అని చెప్తున్నాడు రుస్తుం. నేను ప్రతిరోజు మండలితో వారితో మాట్లాడేటప్పుడు వారేమీ అసాధారణంగా ప్రవర్తిస్తున్నట్లు అనిపించలేదు నాకు. వారు తమరితో పనిచేసే వారిని మాటలతో వేధించడం జరిగేది. మరియు వచ్చేపోయే ప్రేమికులతో ప్రేమగా ఉండేవారు. ఇవే నేను గమనించినవి. వారేమీ మహత్తులు చేయలేదు. సమస్యలను సృష్టించడం లేదు. సమస్యలను తీసివేయనూ లేదు. ఒక్కటి మాత్రం నిజం. వారి సమక్షంలో ఉండగా నాకు ఎంతో హాయిగా ఉండి నా మనసులో అలజడి తగ్గిపోయేది. అందుకే నేను ఎక్కువ సమయం మండలితో గడపడానికి ఇష్టపడేవాడిని అని చెప్తున్నాడు రుస్తుం. సమయం గడిచే కొద్దీ వాళ్ళలో ఉన్న అసాధారణత నేను గమనించడం మొదలెట్టాను. నేను ఇదివరలో కలిసిన ఏ ఒక్కరిలో చూడని లక్షణాలను వారిలో చూశాను. వారికి ప్రతి ఒక్కరి హృదయం తెలుసు. మరియు వారి గురించి మెహరాబాద్ వాసీల్లో ప్రేమ లేదా ద్వేషములను పూర్తిగా తెలుసుకొనగలిగేవారు. అంటే అన్నీ తెలుసు. అలోబాకి కానీ, ఇరిచ్చికి కానీ, మణికి కానీ, బాబూజీకి కానీ, బాల్నాటికి కానీ వచ్చిన ప్రతి ప్రేమికుడు మనసులో ఏముందో వాళ్ళకి తెలిసిపోతుంటండి. అది నేను చాలా సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాను. అది ఏ ఒక్కరిలో కూడా అలాంటి లక్షణం ప్రతి వారికి అలాంటి లక్షణం ఉంటుంది. అంటే మనం మనసులో ఒకటి పెట్టుకుని పైన ఒకటి మాట్లాడతాం కదా! అది మండలికి తెలిసిపోతుంది అని చెప్తున్నాడు. వారు ప్రతి ఒక్కరిని ప్రేమించి సహాయం చేసేవారు. అంటే పూర్తిగా మన గురించి తెలిసినా కూడా ఆ సహాయాన్ని ప్రేమతో అందించేవారు మండలి అని చెప్తున్నాడు. తమను ప్రేమించినా, ద్వేషించినా, విమర్శించినా లెక్కలేదు వారికి. అలా బాబా మాత్రమే చేయగలరు. వారు అనారోగ్యంతో ఎంత వేదన అనుభవిస్తున్నా బయటికి మాత్రం ఏమీ ప్రదర్శించేవారు కాదు. అలా చేయగలగడం ఏ మానవునికి సాధ్యం? అలా చేసింది పేరు ప్రతిష్టల కోసమో, డబ్బు కోసమో, లేదా ప్రేమికుల నుండి ప్రేమ పొందడానికో కాదు. బాబాను సంతోషపెట్టడం కొరకు మాత్రమే. మనం నిన్న కూడా చదివాం కదా! బాబూజీ ఆరోగ్యం ఎంత బాగుండకపోయినా, అనారోగ్యంగా ఉన్నా, ఆ స్పీచ్ ఇచ్చే వరకు కూడా ఊరుకోలేదు బాబూజీ. పైగా ఏమన్నాడు? నేనక్కడ వెళ్ళే వరకే నేను, ఆ తర్వాత బాబాయే మాట్లాడతారు. ఎప్పుడు ఆపాలో కూడా బాబాయే చేస్తారు. అంటే అంత సర్వార్పణ అయిపోయిన ధూళిగా మారిన మండలండి. కాబట్టి అలాంటి మండలిని మనం అనే అర్హత మనకు లేదు అని చెప్తున్నాడు రుస్తుం. కాబట్టి వాళ్ళకి మన స్వభావాలన్నీ చదివేయగలరు బాబాలాగా వాళ్ళు. ఎందుకంటే బాబా ఇచ్చిన అద్భుత వరం వాళ్ళకి. ఆయన భౌతిక దేహం అనంతరం వాళ్ళలో ఉండి మనల్ని నడిపించేలా సాధనలుగా మండలిని మార్చారు బాబా. కాబట్టి వాళ్ళు చేస్తుంది అంటే అంత అనారోగ్యంగా ఉండి వాళ్ళు చేస్తుందెందుకు? బాబా సంతోషం కోసం గాని, మన మెప్పు కోసమో, డబ్బు కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో వాళ్ళు బాబా సర్వీస్ చేయట్లేదు అని చెప్తున్నాడు రుస్తుం. చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఏదైనా పెద్ద కార్యక్రమం ఉందంటే, వారెంత అనారోగ్యంగా ఉన్నా సరే, ఆ రోజు నాడు పూర్తిగా కోలుకుని, ఆ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన ప్రేమికులపై ప్రేమ వర్షింపజేసి, బాబా సమక్షాన్ని తలపింపజేసేవారు. ఇలా చేయగలగడం బాబా సహకారంతోనే తప్ప వేరేమీ కాదు. వారు తీసుకునే చాలా నిర్ణయాలు ఆ సమయంలో నాకు సరైనవిగా అనిపించినప్పటికీ, తర్వాత రోజుల్లో అవి నాకెంతో సహకరించాయి. అప్పుడు నేను మండలి వారికి, బాబాకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే మండలి గురించి నా జీవితంలో ప్రతిరోజు ముడిపడుతున్న ఎన్నో సంగతులు నేను చెప్పగలను. ఆ విధంగా నేను ఒక కొత్త ఎరుకను, అంతకుముందు ఎన్నడూ లేని ఎరుకను పొందాను. అదేమిటంటే మండలితో ఉంటే బాబా సమక్షంలో ఉన్నట్లే ఉంటుంది. ఒక్కొక్కసారి మండలితో కూర్చుని మాట్లాడుతూ ఉంటే నాకనిపించేది, నేను మండలితో కాదు, బాబాతోనే కూర్చుని ముచ్చటిస్తున్నాననే అనుభూతిని పొందాను అంటున్నాడు. ఎంత అదృష్ట భాగ్యశాలో చూడండి. మండలితో నీవు గడిపిన రోజుల్లోని అనుభవాలను ఒక్క వ్యాఖ్యంలో చెప్పమని ఎవరైనా అడిగితే నేను ఇలా చెబుతాను. మండలి బాబా చెప్పినట్లుగానే ఆయన చైతన్యంతో ఒకటై ఉన్నారు కానీ ముసుగు వేయబడి ఉన్నారు అని చెబుతాను అని చెప్తున్నాడు. అంటే ఆ ముసుగు ఆయనే వేసుకున్నాడు. ఆయన సాధనాలుగా వాళ్ళని వాడుకుంటున్నాడు. ఆయన భౌతిక నిర్యాణంతరం కూడా బాబా ప్రెజెన్స్‌ని ఫీల్ అవుతున్నామంటే బాబా ఆ ముసుగు తీసేసినా కూడా విజ్ఞాని సంస్కారాలు అంటున్నాడు కదా ఇందాక. ఆ యోగా సంస్కారాలు ఇవన్నీ కూడా వాళ్ళలో ఉండడం వల్ల
కాకపోతే మామూలు మానవులకి సాధ్యం కాదు కదా! అంత అనారోగ్యంతో ఉన్నా కూడా పెద్ద పెద్ద సహవాసులకి రావడం, స్పీచెస్ ఇవ్వడం, ఆ కార్యక్రమాలు చేయడం ఇదంతా మామూలు మానవులకు సాధ్యం కాదు కనుక, బాబాయే వాళ్ళలో ఉండి నడిపిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే నేను ఎప్పుడైనా వాళ్ళతో ఉన్నప్పుడు నేను ఒక్కొక్కసారి మండలితో ఉంటే బాబాయే మాట్లాడుతున్నారా అంత అనుభూతిని పొందాను కనుక నేను చెప్పగలుగుతున్నాను. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఆయన చైతన్యంతో ఒకటైపోయారు వాళ్ళు. కాబట్టి కానీ ముసుగు వేయబడి ఉన్నారు. లేకపోతే ఆ ముసుగు లేకపోతే మనం కూడా కొన్ని సమాధులు కట్టేస్తాం వాళ్ళకి కూడా. గుడులు కట్టేస్తాం. అది రుస్తుంబి ఫల్హాటి చెప్తుంది. కాబట్టి మండలి అంటే బాబా, బాబా అంటే మండలి అని అర్థం చేసుకోమని, వాళ్ళని విమర్శించవద్దని, తప్పొప్పులు ఎంచవద్దని కూడా రుస్తుంబి ఫల్హాటి మనకి షేర్ చేశారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. హారతి జ్యోతి గారు. జై బాబా అమ్మ. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय प्रियतम प्रभु मेहर बाबा की जय परब्रह्म परमात्मा मेहर बाबा की जय जय बाबा अंडी अंदरिकी जय बाबा अम्मा रजनी జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అందరికీ జై మెహర్ బాబా. జై బాబా జై బాబా. రజని గారు అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికీ జై బాబా.